హాయ్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీయుల చిరునామా వచ్చేసా. యాజ్ యూజువల్ గా మీకోసం మంచి మంచి రెసిపీస్ తెచ్చేసాను. కానీ ఎందుకో బాలకృష్ణ స్టైల్లో డైలాగులు చెప్పాలనిపిస్తుందండి. మరి ట్రై చేయనా? ఓకే, ఫస్ట్ డైలాగ్ కాసుకోండి. మీకు చల్లగా ఉండాలంటే ఇంట్లో ఏసీ పెట్టుకుంటారు, కానీ నేను ఆరుబయట మంచం వేసుకుంటాను. మీకు కాఫీ కావాలనిపిస్తే మార్కెట్కి వెళ్ళి కాఫీ పౌడర్ కొనుక్కుంటారు, కానీ నేను మా పెరటి నుంచే కాఫీ సీడ్స్ తెచ్చుకొని కాఫీ చేసుకుంటాను. మీరు ఎంజాయ్ చేయాలంటే హిల్ స్టేషన్కి వెళ్తారు, కానీ నేను మా ఇంటికి వెళ్తాను అని ఏదో అలా బాలకృష్ణ గారి స్టైల్లో ఇమిటేట్ చేద్దామని అనుకున్నాను. నేను ఇమిటేట్ చేశాను అనుకుంటున్నాను. ఇందుకు ఏ ప్రదేశం గురించి చెప్తున్నావు మోనిగా నువ్వు? పెరట్లో కాఫీ సీడ్స్ ఏంటి, చల్లగా ఉండడం ఏంటి అనా? అదేనండి, కూర్గు వంటలు కదా నేర్పిస్తున్నాను నేను. కూర్గులోని ఎప్పుడు టెంపరేచర్ 24 degrees కన్నా తక్కువే ఉంటుందంట. చల్లగా ఉంటుంది, సెలయేళ్ళు, పచ్చని చెట్లు, కాఫీ అరోమా. అబ్బాబ్బా, పొద్దున్న నుంచి కాఫీ తాగాలనిపిస్తూనే ఉంటుంది తెలుసా అక్కడ. అంతేకాకుండా హిల్ స్టేషన్ కాబట్టి చల్లగా ఆనందంగా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఓకే, మరి అక్కడ రెసిపీస్ చూస్తున్నాం కదా ఈ వీక్ అంతా. ఈ రోజు కూడా చక్కటి 2 రెసిపీలు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ రెసిపీ తేంజే పాజీ. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. మరి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మోనికా మీకు చూపిస్తుంది. వీళ్ళు పికిల్స్ బాగా చేసుకుంటారని చెప్పాను కదండి. రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. దేన్ని పచ్చడి చేయకుండా వదలరండి. మష్రూమ్ దగ్గర నుంచి పనస పండులో ఉండే పిక్కల దగ్గర నుంచి అన్ని వీళ్ళు ఏంటంటే ఆరెంజ్ తో సహా పచ్చడి చేసేసుకుంటూ ఉంటారు. సో అలాగే ఇది కూడా ఒక చక్కటి పచ్చడి. వీళ్ళు డైట్ లోని కేరళైటిస్ లాగా ఎక్కువ కొబ్బరి తీసుకుంటూ ఉంటారు. గోవా వాళ్ళు కూడా కొబ్బరి ఎక్కువ తీసుకుంటారు కదా, అలాగే కూర్గ్ వాళ్ళు కూడా కొబ్బరి ఎక్కువ తీసుకుంటారు. చక్కటి పచ్చని చెట్లు ఉంటే కొబ్బరికి లోటే ఉంది చెప్పండి. కొబ్బరి చెట్లు కూడా బాగా ఉంటాయి. సో కొబ్బరి కూడా వీళ్ళకి బాగా దొరుకుతుంది. ఈ రెసిపీ ఏంటంటే కొబ్బరితో చేసే ఒక పచ్చడి అనమాట. మరి ఆ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తెచ్చుకుందాం. ఇందులో కాస్త కొబ్బరి వేసుకుందాం. యాక్చువల్లీ నేను కొబ్బరి తురుమేసి పెట్టుకున్నాను. సో కొబ్బరి తురుము, మనం కూడా కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా, కానీ అది వేరు ఇది వేరు, చాలా డిఫరెంట్ గా ఉంది. పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, కొత్తిమీర, అలాగే చింతపండు గుజ్జు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించకుండా ఎందుకో వంట అవ్వదేమో అనిపిస్తుందండి. ఈ వంటను కూడా నేను స్టవ్ వెలిగించకుండా చేద్దాం అనుకున్నాను, కానీ వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిన్న పోపు లాంటివి చేసుకోవాలి. ఓకే, అది చేసే ముందు కూర్గులో ఇంకొక వింత ఉంది. అదేంటో చెప్పనా? మామూలుగా మీకు గన్స్ కానీ పిస్టల్స్ కానీ మీ దగ్గర క్యారీ చేయాలంటే ఆర్మ్స్ అంటారు కదా, వాటిని క్యారీ చేయాలంటే మీ దగ్గర లైసెన్స్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి కదా. కానీ కూర్గ్లో మాత్రం గన్స్ క్యారీ చేయొచ్చంట వితౌట్ పర్మిషన్. అంటే అక్కడ అడవి జంతువులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద జంతువులు రాత్రిపూట, భయం కోసం అన్నమాట. అంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసం పెట్టుకుంటారు. అంతే తప్ప నేనేదో చెప్పాను కదా అని మీరు ఇంకొకలా అనుకోకండి. అక్కడ గన్స్ ఉండొచ్చంట. అంటే యానిమల్స్ ఎక్కువగా, ఫారెస్ట్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో యానిమల్స్ ఉంటాయి కాబట్టి మనం రక్షించుకోవడం కోసం. ఓకే, అక్కడ లైసెన్స్లు పర్మిషన్స్లు అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇంకా వాళ్ళు రైస్ ఈటర్స్ అని చెప్పాను కదా, సో పికిల్తో కూడా చాలా వెరైటీస్ చేసుకుంటారు. అండ్ ప్రతి దాంట్లోని రైస్ యూజ్ చేస్తారు. స్వీట్స్ కూడా వాళ్ళు రైస్ తో తయారు చేసుకుంటారు. ఆల్రెడీ మీకు చేసి చూపించాను కదా. అంటే బియ్యం, అన్నం, బియ్యం పిండి, ఈ 3 లేని వాళ్ళు ఉండలేరండి. వీళ్ళు కూడా రైస్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారంట.
రైస్ అలాగే కాఫీ, టీ వీళ్ళ దగ్గర బాగా పండుతుంది. ఇంకా ఫ్రూట్స్, మంచి చక్కటి ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా వీళ్ళు బాగా పండించి వేరే స్టేట్స్ కి పంపిస్తారు. అలాగే కర్ణాటక, బెంగళూరు, మైసూర్ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి కదా వాళ్ళ స్టేట్ లోని, ఆ సిటీస్ కి కూడా పంపిస్తారు. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే 4 మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, మెంతులు చేయదు. ఓకే, మెంతులు ఫ్రై అయ్యాయి కదా, వీటిని మళ్ళీ మనం ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి, కానీ చల్లారాలి. సో ఇంకా కూర్గు విశేషాలు ఏంటంటే, కూర్గులోని శారీస్ కట్టుకుంటారు. ట్రెడిషనల్ డ్రెస్ ఏమో శారీ, కానీ ఆ శారీ ఏంటంటే మనలాగా పళ్ళుకి ప్లీట్స్ అవి పెట్టుకోకుండా జస్ట్ ఇలా చుట్టుకుంటారనమాట. అంతవరకు సేమ్ మనం సౌత్ ఇండియన్స్ ఎలా కట్టుకుంటామో అలాగే కట్టుకుంటారు. తలకి ఒక గుడ్డ కట్టుకుంటారు. ఇది ట్రైబ్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మామూలుగా కూర్కు వచ్చే వాళ్ళందరూ ఎక్కువగా టూరిస్టులు ఉంటారు కాబట్టి అన్ని రకాల డ్రెస్సులు వేసుకోవచ్చు. అక్కడ కాస్ట్యూమ్స్ ఇవే వేసుకోవాలి, ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలి, ఇలా తయారవ్వాలని నో రూల్స్. ఎందుకంటే మైసూర్, బెంగళూరులో బిజీ లైఫ్ గడిపే వాళ్ళందరూ వీకెండ్ స్పాట్ గా కూర్గ్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్లే కాకుండా బయట ఊర్ల నుంచి కూడా కూర్గుని చూడడానికి ఎంతో మంది వస్తారు. సో డ్రెస్ కోడ్లు అవి పెడితే కష్టం కదండి. కానీ కాఫీ ప్లాంటేషన్ లో పనిచేసే వాళ్ళు మాత్రం తలకి గుడ్డ కట్టుకొని అక్కడ నుంచి ఒక బుట్ట పెట్టుకుంటారు. కాఫీ సీడ్స్ ప్లక్ చేసి అందులో వేసుకుంటారు. వాళ్ళని చూడాలంటే మాత్రం కూర్గ్లో ఉండే కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళామనుకోండి, కొనుక్కోవడానికి మనకి కాఫీ పౌడర్, రకరకాల కాఫీ సీడ్స్ అక్కడ అమ్ముతారు కదా, అవి కొనుక్కునేటప్పుడు ఫామ్ చూడటానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారనమాట. ఇంతే కాకుండా పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్ లో కూడా ఓన్ కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. నేను చూసిన రిసార్ట్ బ్యాక్ సైడ్ అంతా కూడా పెద్ద కాఫీ ప్లాంటేషన్, అలాగే పెప్పర్ ట్రీస్, మిరియాల చెట్లు ఉన్నాయి. సో అవన్నీ నేను చూసాను అప్పుడు. ఓకే, మరి ఇది కాస్త చల్లారింది, ఇప్పుడు తీసేసుకుందాం. తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ మిక్సీ పేస్ట్ లో వేసేసుకుందాం. నేను ఇది మళ్ళీ గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకుంటాను. అంటే మెంతులు కూడా క్రష్ అయితే పేస్ట్ లో కలిసిపోవాలి. ఓకే, మెంతులు కూడా గ్రైండ్ అయిపోయేదాకా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారా, చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది రెసిపీ. ముందే ఉప్పు వేసేసుకున్నాం మనం. సో కొంచెం వాటర్ వేసుకుందాం. మింట్ చట్నీ లాగా గ్రీన్ గా భలే ఉంది కదా, కానీ ఎవరు నమ్మరు. దీన్ని మనం కోకోనట్ తో తయారు చేసాం. అంటే దీని బేసిక్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కోకోనట్. సో మరి ఎలాగో గ్రీన్ గా ఉంది కాబట్టి ఇంకొంచెం గ్రీనరీతో దీన్ని డెకరేట్ చేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. టెంజే పాజీకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్. టెంజే పాజీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి మెంతుల్ని రోస్ట్ చేసి మిక్సీ పట్టిన జార్లోని మెంతులు కూడా వేసుకొని కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టెంజే పాజీ రెడీ.
కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈటీవీ అభిరుచి ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావాల్సినప్పుడు మా రెసిపీస్ అన్ని మళ్ళీ చూడొచ్చు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరి టేస్ట్ చెప్పాలి కదా. ఎలా ఉందంటే అని పచ్చడి కదా, బాగుంది. ఇడ్లీతో చాలా బాగుంటుంది, దోశతో చాలా బాగుంటుంది. నేను ఏం పెద్దగా ఇంగ్రీడియంట్స్ వేసుకోలేదు, ఎలా ఉంటుందో అని భయపడాను, కానీ లవ్లీ, బాగుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ కొబ్బరి కూడా ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చిన్న రెసిపీ కాబట్టి ఈజీగా నేర్చేసుకోవచ్చు, తయారు చేయొచ్చు. మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ రెసిపీ స్టీమ్డ్ ప్యాన్ కేక్స్, రైస్ ప్యాన్ కేక్స్. దీన్ని వాళ్ళు పాపుట్టు అంటారు అనమాట. రైస్ పౌడర్ గా తయారు చేసుకుంటారు. అబ్బాబ్బా, రైస్ తో ఏం చేసుకో చెప్పండి, అన్ని రైస్ తోనే తయారు చేసుకుంటారు. సో దీనికి మనకి రైస్ పౌడర్ కావాలి. సో కాస్త రైస్ పౌడర్ తీసుకుందాం. ఒక బౌల్లో రైస్ పౌడర్ వేసుకొని కాస్త కొబ్బరి తురుము, అలాగే ఇలాచీ పౌడర్. ఇది ఒక స్వీట్ రెసిపీ లాంటిది, అలాగని టోటలీ స్వీట్ కూడా కాదు. కొంచెం ఉప్పు, కాస్త పంచదార వేసుకొని బాగా కలుపుకుందాం. పంచదార ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత పాలు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ పలుచగా దోశల పిండిలా కాకుండా కొంచెం ఇడ్లీకి ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి. కొంచెం పాలు వేసుకున్నాక కాస్త నీళ్లు కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కూర్కి వెళ్ళారో లేదో నాకైతే చెప్పలేరు కదా, మీలో మీరు మాట్లాడుకోవచ్చు. సో మరి కూర్కి వెళ్ళినట్టుగా అయితే ఓకే, లేదు మీకు అక్కడ ఏమైనా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఉంటే మాత్రం అస్సలు వదలద్దండి. వాళ్ళకి గెస్ట్ కర్టసీ చాలా ఎక్కువ, గెస్ట్ని బాగా చూస్తారు, హాస్పిటాలిటీ అనమాట. గెస్ట్ వస్తే చాలా సంబరపడిపోతారంట, గెస్ట్లకు బాగా వండి పెడతారంట. ఇంతేకాదు అక్కడ పప్పుకి సంబంధించిన రెసిపీస్ కూడా బాగుంటాయి. మన ఇంట్లోని పప్పు తాలింపు చేసుకుంటాం, పప్పు టమాటో చేసుకుంటాం, పప్పు తోటకూర, పప్పు గోంగూర, ఇవి ఏదైనా కలుపుకొని పప్పు చేసుకుంటాం కదా. కానీ వాళ్ళు పెసరపప్పుని కొబ్బరితో కలిపి, అంటే ఉడకబెట్టుకోవాలి పెసరపప్పుని, కొబ్బరి ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి ఆ పప్పులో కలిపి పోపు వేస్తారండి. నేనైతే రాత్రి పగలు అది తినేసేదానండి అన్నంతో. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. మంచి రెసిపీస్ ఉంటాయి. అండ్ జాక్ ఫ్రూట్ అంటే పనసపండు, పనసకాయ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. పనసపండు తింటారు, ఆ పిక్కల్ని వాళ్ళు పిక్కలు చేసుకుంటారు, పచ్చడి పెట్టుకుంటారు. అంతేకాకుండా పనసకాయని కూర వండుకుంటారు అనమాట. ఎక్కువ పనసకాయ కూర అంటే వాళ్ళకి ఇష్టం అంట. నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, వెజిటేరియన్స్ లో మష్రూమ్ కర్రీ అన్నా పనసకాయ కూర అన్నా వాళ్ళు పడి చచ్చిపోతారంటండి. వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్ గా జరుగుతుంది, అకేషన్ ఉంది, సెలబ్రేషన్ ఉంది అంటే వెజిటేరియన్స్ అయితే మష్రూమ్ కర్రీ అలాగే పనసకాయ కూర కంపల్సరీ అంట. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే పోర్క్, అలాగే ల్యాంబ్ అంటే మీట్, చికెన్, ఫిష్, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో టేబుల్ నిండిపోతాయి అన్నమాట. ఓకే, మరి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, బాగానే కలుపుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే అందులో స్టీమ్ పెట్టుకోండి, లేదు అంటే ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని దీన్ని మనం ఒక ప్యాన్ కేక్ లాగా వేసుకొని స్టీమ్ పట్టుకోవాలి.
వీళ్ళు ఎక్కువగా డీప్ ఫ్రైస్ కానీ ఆయిల్ని కానీ ప్రిఫర్ చేయరు. సో ఆయిల్లో కుక్ చేసే అంటే ఎక్కువ ఆయిల్లో కుక్ చేసే రెసిపీస్ని వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారంట. ఓకే, ప్యాన్ హీట్ అయింది, ఇప్పుడు వేసేసుకుందాం. దీన్ని మనం థిక్గా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బాగా కుక్ అవ్వాలి. ఎందుకంటే మందంగా వేసుకున్నాం కదా, కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపాటు దీన్ని ఇలా వదిలేసేయాలి. ఓకే, మరి ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కార్వింగ్ తో. యాక్చువల్లీ వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారంటే నైఫ్ తోని కట్ చేసుకుంటారంట. కట్ చేసుకొని పీసెస్ లాగా చేసుకుంటారు. సో మనం కూడా కట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తే కొంచెం పిజ్జా స్టైల్లో ఉంది కాబట్టి మనం ఇలాగే కట్ చేసుకుందాం. ఓకే, ఓకే, డన్. చూసారు కదండి, రైస్ ప్యాన్ కేక్స్ పప్పుట్టు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పప్పుట్టుకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. పప్పుట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, కొబ్బరి పొడి, యాలకుల పొడి, ఉప్పు, పంచదార, తగినంత పాలు, నీళ్లు వేసి దోశ బాటలాగా కలుపుకొని పాన్ పెట్టి నూనె వేసి అందులో బియ్యం పిండి మిశ్రమాన్ని అట్టులాగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కావలసినట్టుగా షేప్స్ లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పుట్టు రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చూసాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రై చేయాలి. ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ కదా. ఒక స్వీట్ రెసిపీని కళ్ళ ముందు అలా పెట్టి చూస్తూ ఉండాలి అంటే చాలా కష్టం, గబగబా లైన్ చేయాలనిపిస్తుంది. ఎనీవేస్, మీరు కానీ ఎప్పుడైనా మిస్ అయితే డోంట్ వరీ, ఈటీవీ అభిరుచి ఛానల్ని తప్పకుండా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. వీళ్ళు ఎక్కువగా రైస్ రెసిపీస్ తయారు చేస్తాను కదా. రైస్ వాళ్ళకి స్టేపుల్ ఫుడే కాకుండా రైస్ బాగా పండుతుంది అనమాట. కూర్గులోని రైస్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. ఇంతే కాకుండా వాళ్ళు వైడ్ వెరైటీ ఆఫ్ వెజ్ పులావ్స్, వెజ్ బిర్యానీస్ చేసుకుంటారండి. ఎప్పుడైనా కొడావా వెడ్డింగ్ కి వెళ్ళారనుకోండి, అదేం వెడ్డింగ్ మోనికా, కొడావా వెడ్డింగ్ అంటున్నావు అనా అంటే కూర్గు వాళ్ళ పెళ్లిని కొడావా వెడ్డింగ్ అంటారండి. మనకి బాస్మతి రైస్ ఎలాగో వాళ్ళకి సనక్కి రైస్ అని ఒక రైస్ దొరుకుతుంది. ఆ రైస్ తోటి రకరకాల పులావ్లు, బిర్యానీలు చేస్తారు. ఆ ఫ్లేవర్ కి అక్కడెక్కడో పెళ్ళవుతుందంటే అయ్యో నన్ను పిలిచుంటే బాగుంది కదా, నేను వెళ్ళి భోంచేసేదాన్ని అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఆ బాస్మతి రైస్ ఫ్లేవర్ మనం ఎలా ఎంజాయ్ చేస్తామో వాళ్ళు సనక్కి రైస్ ఫ్లేవర్ ని అంతే ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. దీంతో రకరకాల పులావులు చేసుకుంటారు. మీరు మ్యాంగోతో ఏమేమి చేస్తారు అంటే మామిడికాయ పచ్చడి, మామిడికాయతో రకరకాలుగా మాంసంలో వేసుకుంటారు. అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్ లో మ్యాంగోని మిక్స్ చేస్తారు, అంటే పచ్చి మామిడికాయని. అంతేకాకుండా మామిడి పళ్ళు గబగబా లాయించేస్తాం సమ్మర్ లో. వాళ్ళు మామిడి పళ్ళుతోని, మామిడికాయలతోటి రకరకాల రెసిపీస్, పచ్చళ్ళు చేసుకుంటారంట. మామిడికాయ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇంతేకాదు, గూస్ బెర్రీస్ అంటే ఉసిరికాయలు, ఉసిరికాయలతో కూడా వాళ్ళు రకరకాల పచ్చళ్ళు, అలాగే రకరకాల కర్రీస్ చేస్తారంట. అండ్ ఆరెంజ్ తో కూడా ఒక రకమైన పిక్కలు చేసుకుంటారు. వా, ఎన్ని విశేషాలు చెప్పాను కదా మీకు. ఈ పార్టీకి మీకు కూర్గ్ గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటది కదా. సో నెక్స్ట్ హాలిడే ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? కూర్గ్ చాలా దగ్గరండి, జస్ట్ 1 నైట్ జర్నీ మనకి. అంటే హైదరాబాద్ నుంచి చెప్తున్నాను, మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు.
సో పెద్ద దూరం కాదు, చాలా దగ్గరలో ఎకనామికల్ గా, అంటే చాలా తక్కువ మనీ తోటి మనం ఒక ప్లెజెంట్ ప్లేస్ ని ఎంజాయ్ చేసి రావాలంటే కూర్గ్కి వెళ్ళాలి. ఇంతసేపు నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్పాను తెలుసా? స్వీట్ వేడిగా ఉంది, చల్లారై తిన్నా అని. ఇప్పుడు చల్లారింది, తినేస్తాను. ఓకే, మరి కట్ చేసుకున్నాం కదా. లెట్ మీ ఎంజాయ్ ద స్వీట్. మీరు కూడా ఎంజాయ్ చేసుకోనుకుంటే ఈరోజు మీరు తయారు చేసుకోవాలి. యాక్చువల్లీ క్రిస్పీగా బాగా కాలింది చూసారు, అక్కడ తింటే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి, మరి ఎందుకు ఆలస్యం, మీరే తీసుకోండి. లవ్లీ, చాలా బాగుంది. ఒక్కటి చేసుకుంటే చాలు, ఇంట్లో ఒక 4-5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తినొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకున్నాం. ఓకే, మరి ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. సో వాటి చూసారు కదండి ఇవాళ కూర్గ్ రెసిపీస్. 2 చిన్న బుజ్జి రెసిపీస్, కానీ టేస్ట్ అయితే మాత్రం బోలెడంతా. సో తప్పకుండా మిస్ కాకుండా ట్రై చేయండి. మళ్ళీ రేపు మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.